తిరుమలలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి టీటీడీ మరొక ముందడుగు వేసింది. లడ్డూ కౌంటర్ల వద్ద కియోస్క్ మిషన్స్ ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. దీంతో భక్తులు నగదు రహిత చెల్లింపులతో లడ్డూ ప్రసాదాలను పొందే సదుపాయాన్ని కల్పించింది. మరోవైపు అదనపు లడ్డూ నియంత్రణపై శ్రీవారి భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్లో టీటీడీ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటివరకు వసతి గదుల కేటాయింపు వద్ద పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేస్తుండగా డొనేషన్స్లో కూడా ఒక ప్రాతిపాదికన అంటే ప్రస్తుతం పరిశీలనాత్మకమైనటువంటి కార్యక్రమంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా శ్రీవారి ప్రసాదాలకు సంబంధించి కేంద్రాల వద్ద కూడా కియోస్క్ మిషన్లు అయితే టీటీడీ ఏర్పాటు చేసింది. స్వామివారి ప్రసాదాలు పొందేందుకు వచ్చేటటువంటి భక్తులు కౌంటర్లో డబ్బులు చెల్లించిన తర్వాత అదనపు లడ్డూలు పొందేటటువంటి వెసులుబాటు ప్రస్తుతం ఉండగా తాజాగా కియోస్క్ మిషన్లు అయితే ఏర్పాటు చేశారు. లడ్డూ కౌంటర్ల వద్ద 5 కియోస్క్ మిషన్లు, అదేవిధంగా ఎంబీసీ కార్యాలయం వద్ద ఒక 3 మిషన్లు అయితే ఏర్పాటు చేశారు. దీంతో ఈ విధానం ద్వారా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ను భక్తులను ప్రోత్సహించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. భక్తులు ముందస్తుగా ఈ కియోస్క్ మిషన్ల వద్ద లడ్డూలు పొందేటటువంటి సౌలభ్యం లభిస్తుంది. వారికి దర్శన టికెట్ ఉంటే కోరినన్ని లడ్డూలు పొందేటటువంటి వెసులుబాటు ఉంటుంది. దర్శన టికెట్ లేనటువంటి భక్తులు ఆధార్ కార్డు ఆధారంగా 2 లడ్డూలు పొందేటటువంటి వెసులుబాటు భక్తులకైతే లభిస్తుంది. ఈ కియోస్క్ మిషన్ల ద్వారా వారికి ఎన్ని లడ్డూలు కావాలో దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ రుసుములు చెల్లించి అటు తర్వాత వారు నేరుగా లడ్డు కౌంటర్ వద్దకు వెళ్తే వారికి లడ్డూలు పొందేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇప్పటికే వసతి గదులకు సంబంధించి పూర్తి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అయితే టీటీడీ నిర్వహిస్తుంది. వసతి గదులు పొందడానికి భక్తులు నగదు చెల్లించేటటువంటి వెసులుబాటు ఉండదు. వారు ఆన్లైన్ విధానంలోనే పేమెంట్ చెల్లించవలసి ఉంటుంది. మరోవైపు విరాళాల సేకరణకు సంబంధించి కూడా టీటీడీ కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే అన్నదాన సముదాయంలో ఒక 15 మిషన్లు ఏర్పాటు చేసింది. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ ఉప ఆలయాల వద్ద ఒక 5 కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేసింది. ఈ కియోస్క్ మిషన్ల ఏర్పాటు ద్వారా ఇప్పటివరకు టీటీడీకి దాదాపు 4 కోట్ల రూపాయలు విరాళాల ద్వారాగా అందాయి. ప్రస్తుతం లడ్డూ కౌంటర్ల వద్ద ఈ కియోస్క్ మిషన్లు అయితే ఒక ప్రయోగాత్మక పరిశీలన పేరుతో ఏర్పాటు చేశారు. ఈ పూర్తి స్థాయిలో ఫలితాలు ఇస్తే భక్తులు నేరుగా ఈ కియోస్క్ మిషన్ల ద్వారా లడ్డూలకు సంబంధించినటువంటి రుసుము చెల్లించేందుకు విచ్చేస్తే వారికి మరింత సదుపాయంగా ఉండేందుకు తిరుమలలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో అదేవిధంగా కాటేజీల వద్ద కూడా ఈ కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. స్వామివారికి సంబంధించినటువంటి దర్శన టికెట్లు పొందే భక్తులకు కూడా ఈ కియోస్క్ మిషన్ ద్వారానే సేవలు అందించేటటువంటి ప్రయత్నం అయితే టీటీడీ చేయనుంది. కియోస్క్ మిషన్లను ఎంబీసీకి ఏవైతే వీఐపీ సిఫార్సు లేఖలపై జారీ చేసేటటువంటి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందాలో వారు ప్రస్తుతం ఎంబీసీ 34 వద్దకు వెళ్ళి డబ్బులు చెల్లించి వారు టికెట్లు పొందవలసిన పరిస్థితి ఉంటుంది. కియోస్క్ మిషన్లు అందుబాటులోకి వస్తే వారికి కన్ఫర్మేషన్ మెసేజ్ రాగానే ఆ కియోస్క్ మిషన్ల వద్ద వెళ్ళి వారు నేరుగా ఆన్లైన్ పేమెంట్ చేసి ఆ మిషన్ ద్వారానే టికెట్ పొందేటటువంటి వెసులుబాటు లభిస్తుంది. దీంతో పూర్తి స్థాయిలో నగదు రహిత సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ను టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. టీటీడీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహించడానికి ఈ కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేసింది. ఆ విధానం ఎలా ఉంది? సరే, ఓకే సార్, అది ఓకే, అందరు కూడా యాక్సెప్టబుల్ కాదు. పర్సన్స్కి ఒక 5 లోటు 10 అట్లా ఇవ్వాలి. ఒక పర్సన్కి 2 లోట్లే ఆధార్ కార్డుకి అటాచ్మెంట్ చేసి పెట్టిన వాళ్ళకి ఇది చాలా ప్రాబ్లం సార్. వాళ్ళకి మీరు దర్శనంకి వెళ్ళలేదా? దర్శనంకి వెళ్ళి వచ్చాం సార్. దర్శనం టికెట్ మీద అదనపు లడ్లు పొందవచ్చు కదా, ఎన్ని కావాలంటే 6 లడ్డులే ఇస్తాం సార్. అది దర్శనం టికెట్ మీద ఒక ఫ్యామిలీలో దర్శనం టికెట్ మీద 6 లడ్లే ఇస్తాం వాళ్ళకి. ఏదో ఫ్రెండ్స్ ఎవరో ఇన్ కేసు కావాలంటే ప్రసాదం కూడా మనం తీసుకురామంటే ఇవ్వలేని పరిస్థితి ఉంది సార్. ఇంతకుముందు లాస్ట్ టైం ఎన్ని కావాలి సార్ లడ్డు దొరుకుతాయి. లడ్డూలకు సంబంధించి ఒక పరిమిత సంఖ్యలోనే జారీ చేస్తుండడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు కోరినన్ని లడ్డూలు అందేటటువంటి పరిస్థితి అయితే ఈ మిషన్ల ద్వారా రాకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా టీటీడీ పరిశీలన జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారికి అనుగుణంగా మిషన్లో మార్పులు కూడా తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్స్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.